ఈ వీడియోలో నేను 2 డిఫరెంట్ ఫ్రూట్ రెసిపీస్ని చూపిస్తున్నానండి. ఒకటి ఫ్రూట్ చాట్, నెక్స్ట్ వచ్చేసి క్రీమీ ఫ్రూట్ కస్టర్డ్ రెసిపీ చూపిస్తున్నాను. ఈ రెండు కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి, అంతే టేస్టీగా ఉంటాయి. ఒక్కసారి చేశారు అంటే మళ్ళీ చేసుకొని తినాలి అనేంత రుచిగా ఉంటాయి. డెఫినెట్గా ట్రై చేయండి. ఫస్ట్ రెసిపీ వచ్చేసి ఫ్రూట్ చాట్ చూపిస్తున్నానండి. దీనికి మీకు అందుబాటులో ఉన్న ఫ్రూట్స్ అన్నీ వాడుకోవచ్చు. కాస్త మెత్తగా ఉండకుండా క్రిస్పీగా ఉండేలాగా చూసుకోండి. మెత్తగా ఉంటే ఇది చాట్ అంత టేస్టీగా ఉండదు. దీనికి నేను తీసుకున్న ఫ్రూట్స్ పైనాపిల్, పపయ్య, ఆరెంజు, జామకాయలు, గ్రేప్స్ అనేవి నేను 2 పీసెస్ లాగా కట్ చేశానండి. దానిమ్మ, ఆరెంజ్ అనేది పొట్టు తీసి పీసెస్ చేసుకున్నాను. యాపిల్ కూడా పొట్టు తీసి పీసెస్ చేసుకున్నాను. అన్నీ ఒక్కొక్క కప్పు తీసుకున్నాను. దానిమ్మ 1/2 కప్పు తీసుకున్నాను. ఒక పెద్ద బౌల్ తీసుకొని మనం తీసుకున్న ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకోండి. ఇందులో పుల్లగా ఉన్న ఫ్రూట్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు, చాటే కదండి, ప్రాబ్లం ఏమి ఉండదు. మీకు అందుబాటులో ఉన్న ప్రతి ఫ్రూట్ని మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. దానిమ్మ కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, నేను మాత్రం 1/2 కప్ మాత్రం యాడ్ చేశాను. మనం తీసుకున్న ఫ్రూట్స్ అన్నిటిని బౌల్లో వేసిన తర్వాత నెక్స్ట్ మనం డ్రై మసాలాలు అనేవి యాడ్ చేసుకోవాలి. దీనికి కాస్త చాట్ మసాలా యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ సాల్ట్ కొద్దిగానే యాడ్ చేయండి, మరీ ఎక్కువగా కాకుండా చూసుకొని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మిరియాల పొడి అనేది ఫస్ట్ నేను కొద్దిగా వేస్తున్నాను. టేస్ట్ చూసాక మళ్ళీ అవసరం పడితే యాడ్ చేసుకోవచ్చు అనమాట. అందుకని కొద్దిగానే వేసి వీటన్నిటిని బాగా కలిపేసేయండి. బాగా కలిపినాక నిమ్మకాయ అనేది 1/2 సరిపోతుంది, ఎందుకంటే కొంచెం ఫ్రూట్స్ పులుపు ఉంటాయి కదా, కాబట్టి నిమ్మకాయ అయితే కంపల్సరీ వెయ్యాలి, పుల్లగా ఉన్నా సరే వెయ్యాలి. నేను 1/2 వేస్తున్నాను అనమాట. 1/2 నిమ్మకాయ రసం కూడా వేసినాక ఫ్రూట్స్ని బాగా కలిపేసి ఈ స్టేజ్లో ఇప్పుడు మిరియాల పొడి సరిపోయిందా లేదా అనేది ఒక్కసారి టేస్ట్ చూసుకోవాలి. మిరియాల పొడి ఏమన్నా తక్కువైందనుకోండి కొంచెం యాడ్ చేసుకోండి. అది కలిపేసినాక పైనుంచి కొత్తిమీర యాడ్ చేసేయండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మన ఫ్రూట్ చాట్ రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ రెసిపీ క్రీమీ ఫ్రూట్ కస్టర్డ్ అండి. కస్టర్డ్ అంటే మనం ఏం కస్టర్డ్ రెడీ చేసుకోవాల్సిన అవసరం లేదు. దీనికి ఇంట్లో ఉండే సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే అయిపోతే, ఫ్రూట్స్ ఒకటి ఉంటే సరిపోతుంది. డ్రై ఫ్రూట్స్ నేను ఓన్లీ కాజు, బాదాం తీసుకున్నాను. వాటిని సన్న ముక్కల్లాగా కట్ చేసుకున్నాను అనమాట. దానిమ్మ, గ్రేప్స్ని మిడిల్కి కట్ చేశాను. దేనికైనా కొంచెం కట్ చేసినప్పుడు టేస్ట్, ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది. యాపిల్స్ని చిన్న ముక్కల్లాగా కట్ చేశాను పొట్టు తీసేసి. బనానా అనేది కంపల్సరీ, కస్టర్డ్లో కావాల్సింది మెయిన్ ఇంగ్రీడియంట్ బనానా, దాంతోనే టేస్ట్ అంతా ఉంటుంది. ఇది మన ఇంట్లో ఉండే పాలమీగడ అండి. ఒకవేళ మీకు పాలమీగడ ఇంట్లో లేదు అనుకుంటే మనకు క్రీమ్ అనేది మార్కెట్లో దొరుకుతుంది బాటిల్లో, దాన్ని యూస్ చేసుకోవచ్చు. ఇంట్లో తీసుకున్న మీగడని తీసుకున్నప్పుడు అది నార్మల్ రూమ్ టెంపరేచర్కి వచ్చినాక స్పూన్ పెట్టి ఒక 2-3 సార్లు తిప్పండి. ఎక్కువ తిప్పొద్దు, వెన్న వచ్చేస్తుంది. వెన్న రాకుండా జస్ట్ ఒక 2-3 సార్లు. నేను కంప్లీట్ తిప్పేది వీడియో కంప్లీట్గా ఇక్కడ పెట్టానండి. యాజ్ ఇట్ ఈజ్ అలాగే చేసేసుకుంటే సరిపోతుంది. వెన్న వస్తే టేస్ట్ మారిపోతుంది, మన క్రీమ్గా ఉన్నప్పుడే బాగుంటుంది. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో మనం తీసుకున్న ఫ్రూట్స్ అన్నిటిని ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకోవాలన్నమాట. నేను తీసుకుంది 4 వెరైటీ అంతే. దానిమ్మ అనేది కొద్దిగానే తీసుకున్నాను. అన్నీ కలిపేసి ఆ సర్వింగ్, మనం ఏదైతే బౌల్ తీసుకున్నామో కలపడానికి ఆ బౌల్లో వేసేసేయాలి. ఇందాక మనం చేసుకున్న క్రీమ్ ఉంది కదండి, ఆ క్రీమ్ని నేను ఫుల్గా ఏం వేయట్లేదు, 1/2 వేస్తున్నాను. మీరు కావాలి అనుకుంటే క్రీమ్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు కొంచెం ఎక్కువగా వేసేసుకోవచ్చు. ఆ క్రీమ్ కంప్లీట్గా ఫ్రూట్స్కి పట్టేలాగా చూసుకోండి. ఫస్ట్ చూడడానికి ఇలా ఉంటుంది, 1 నిమిషం ఆగాక మొత్తం ఫ్రూట్స్కి అది పడుతుందండి. దీంట్లో మెయిన్ స్వీట్నెస్ వచ్చేసి మనము మిల్క్ మేడ్, అంటే మనకి స్వీట్నెస్ గురించి షుగర్ కానీ ఏం కానీ యాడ్ చేయట్లేదు, కండెన్స్డ్ మిల్క్ అంటాం కదండి, దాన్ని యూస్ చేస్తున్నాను అనమాట. ఇదేంటి అంటే ఒక్కసారి వేసి కలిపి చూసినాక స్వీట్ సరిపోతే సరే, లేదంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. అంతేనండి. పైనుంచి గార్నిషింగ్కి మన దానిమ్మ గింజలు పక్కన కొన్ని పెట్టాను కదా, అవి యాడ్ చేస్తున్నాను. ఎంతో టేస్టీగా ఉండే మన ఫ్రూట్ కస్టర్డ్ డ్రై ఫ్రూట్స్ గార్నిషింగ్తో కంప్లీట్ అయిపోయిందండి. ఒకసారి కంపల్సరీగా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.